దఫా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కమ్మ కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం కసిగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి వచ్చారు. ఒక పక్కన చంద్రబాబుని ఓన్ చేసుకునేటువంటి కమ్మ సామాజిక వర్గంలోని అత్యధికులు, అట్లాగే పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకుంటానికి వచ్చారా లేకపోతే ఓన్ చేసుకు తీరాలని వచ్చారా అన్నటువంటిది కాపు సామాజిక వర్గం ఈ దఫా కసిగా వచ్చింది. ఇది జగన్ వచ్చినప్పటి నుంచి ఈ రెండు సామాజిక వర్గాలు ఇటు పవన్ కళ్యాణ్ని విమర్శించడం లేదా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కాపు సామాజిక వర్గపు ఉనికికి ప్రశ్నార్థకం అని భావిస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువత పెద్ద ఎత్తున చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగాలు చేసేవాళ్ళ దాకా తరలి వచ్చారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడంతో పాటుగా తెలుగుదేశానికి మూలాలని దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఎస్పెషల్లీ తెలంగాణలో అలా చూసి చూడనట్టు వదిలేయడంతో 25 ఏళ్ల నుంచి ఇక లేదు 2004, 2009, 2014, 2019, 2024 ఇట్లాగ టోటల్గా లేకుండా పోయింది. ఇప్పుడు కనుక మనం పట్టించుకోకపోతే ఇక సామాజిక వర్గం పట్టు కోల్పోతామని బాధపడ్డటువంటి, భయపడ్డటువంటి, ఆగ్రహించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని వయస్కులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళ ఓట్లయితే నాకు కనబడుతున్నంత వరకు 100కి 80-90% యాంటీ జగనే కనబడుతున్నాయి. మరి ఎంతవరకు నిజం? కాపు సామాజిక వర్గం అట్లాగే పూర్తిగా జగన్కే వ్యతిరేకంగానే వేశారా లేదా అన్నది మాత్రం తేలాలి. బట్ ఆ స్థాయిలో రెడ్డి సామాజిక వర్గం పెద్దగా వచ్చినట్టుగా అనిపించట్లేదు. కొంతమేర వచ్చారు, ఒక 20-30%. టోటల్ ఇదివరకు ఓన్ చేసుకున్నట్టు 2019లో ఓన్ చేసుకున్నంత తరహాలో అయితే వీళ్ళిద్దరూ ఓన్ చేసుకున్నట్టుగా వైసీపీకి వచ్చినట్టుగా అనిపించలా.